Hi everyone, once again welcome back to our channel. Today we are going to discuss about the topic here, fourth topic, electric fields and charges. This topic only purpose IPE purpose, question to answer TS and AP mainly. This academic year only 2021 to 2022. Okay. ఈ తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతానికి కానీ తీసుకున్నట్టయితే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో సిలబస్ కుదించడం జరిగింది కాబట్టి ఈ టాపిక్ నుంచి మినిమం 8 to 12 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా మనకి చూసినట్టయితే వెరీ ఈజీ క్వశ్చన్స్. కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా దిస్ వన్ ఇయర్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ టాపిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ electric field E is equal to Q by 4 pi epsilon naught R square, this equation. And torque is equal to here E cross P, that is equal to EP cos theta. These three equations and the electric field intensity on axial line, otherwise here equatorial line. These 5 questions very important in IPE, AP and TS. Okay. Now ఈ టాపిక్ నుంచి మనకు తీసుకున్నట్టయితే ఓన్లీ గాస్ లా స్టేట్మెంట్ ఉంటుంది కానీ అప్లికేషన్ ఆఫ్ ద గాస్ లా దిస్ క్వశ్చన్ ఈజ్ 6th one క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్. రిమూవ్ ఫ్రమ్ దిస్ టాపిక్ అప్లికేషన్స్ ఓన్లీ ఫర్ అప్లికేషన్స్ రిమూవ్ చేయడం జరిగింది. గాస్ లా స్టేట్మెంట్ ఉంటుంది. సో 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఆ 5 క్వశ్చన్స్లో మనకి 2 షార్ట్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చదవండి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏ క్వశ్చన్స్ చదవాలి, షార్ట్ ఆన్సర్స్ ఏ క్వశ్చన్స్ చదవాలి. ఒకసారి ఇక్కడ నేను నెంబరింగ్ రాసిన, మీ టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే బ్యాక్ సైడ్ మీకు ఆ నెంబరింగ్ ఉన్నట్టు క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్ చదివిన తర్వాతనే రిమైనింగ్ క్వశ్చన్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. చూడండి ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటియో. వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకున్నట్టయితే మనకి 1, 2, 3, 4, 5, 6 ఇవి రేర్గా అడిగే క్వశ్చన్స్. మనకి 2 మార్క్స్లో అడిగే రేర్గా అడిగే క్వశ్చన్స్ కాబట్టి టీఎస్ కానీ ఏపీ ఇంకా ఫోకస్ చేయండి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్. ఇందులో 5th one చూసినట్టయితే ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం వెరీ ఈజీ, ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రాబ్లం ఇది 5th one క్వశ్చన్. ఓకే, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్లో వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఈ క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ చదివిన తర్వాతనే రిమైనింగ్ క్వశ్చన్ చదవండి. దీంట్లో నుండి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ అకాడమిక్ కొద్దిగా చదవండి. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ తీసినట్టయితే మనకి 1, 2, 3, 4, 5. ఓకే, ఈ 4, 5 క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్విటోరియల్ లైన్ అండ్ యాక్సియల్ లైన్ ఈ రెండింటిలో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇన్ కేసు ఇందులో మిస్ అయినట్టయితే మనకి 3rd క్వశ్చన్ టార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ నుండి రేర్గా అడిగే క్వశ్చన్స్ ఎక్కువ. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఫండమెంటల్ క్వశ్చన్ ఇయర్ కులుమ్స్ ఇన్వర్స్ స్కేల్లో అడుగుతూ ఉంటాడు. డిఫైన్ ద కులుమ్స్ ఇన్వర్స్ స్కేల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏమంటాడు. ఎప్పుడో రేర్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి. ఈక్విటోరియల్ లైన్, యాక్సియల్ లైన్ అండ్ టార్క్. ఈ 3 క్వశ్చన్స్ చదివిన తర్వాత ఫండమెంటల్ క్వశ్చన్ ఫస్ట్ వన్. ఇది మనం ఫండమెంటల్ క్వశ్చన్స్ లైట్గా తీసుకుంటాం. అప్పుడు క్వశ్చన్స్ పేపర్లో అదే క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం చూడండి ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్ చదవండి వెరీ షార్ట్ ఆన్సర్స్లో. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ చదవండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్లో స్టార్ సింబల్స్ పెట్టిన తర్వాత ఇవి చదవండి. ఈ ఇన్వర్స్ స్కేల్లో కూడా అడిగిండు ఫండమెంటల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ అబౌట్ ద కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకే, నౌ ఆల్రెడీ క్వశ్చన్ ఇయర్ సి ఇయర్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ దిస్ వన్ ఫస్ట్ క్వశ్చన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మినిమం ఈ టాపిక్ నుంచి మనకు ఈ అకాడమిక్ ఇయర్ టీఎస్లో తీసుకున్నట్టయితే తెలంగాణలో తీసుకున్నట్టయితే మినిమం 8 మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8 మార్క్స్ టు 2 షార్ట్ ఆన్సర్స్ ప్లస్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి టీఎస్లో. అదేవిధంగా ఏపీలో తీసుకున్నట్టయితే మనకి ఈ షార్ట్ ఆన్సర్స్లో 2 ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా ఈ మనకు 8 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 8 టాపిక్స్లో 10 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఆ 10 క్వశ్చన్స్ తయారు చేయాలి కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే
అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా ఈ టాపిక్స్లో ఈ ఫస్ట్ చదవండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ క్వశ్చన్స్ చదవండి. ఓకే స్టూడెంట్స్, చూడండి కంప్లీట్గా చూడండి. మీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తా, మీకు అర్థమయ్యే విధంగా అర్థం చేసుకొని మీకు ఇది చెప్పిందే రాయండి, లేదా మీకు అనుగుణంగా ఉన్నటువంటి మెటీరియల్ ప్రిపేర్ కాండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమిటండి, ఆ కాన్సెప్ట్తో మీకు చదివితే చాలా ఈజీ అవుతుంది. ఓకే, బైపీసీ పిల్లలు కొద్దిగా ఈక్వేషన్ పార్ట్ వస్తుంది, కొద్దిగా కాన్సెప్ట్ చేయండి. ఓకే, లిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేసుకున్నాం. మరి ఇయర్ ఇన్వర్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా స్టేట్మెంట్ లిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ the force of attraction or repulsion between two stationary point charges is directly proportional to the magnitudes of the two charges and inversely proportional to square of the distance between them, and the force acts along straight line joining them. This is the కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకే, వన్స్ అగైన్ స్టేట్మెంట్ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, రెండు ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఆవేశాల వర్గమూల దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది ఈ బలం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి స్టేట్మెంట్ లిజన్. ఆన్సర్ కులూమ్స్ ఇయర్ హెడ్డింగ్ Coulomb's square law. Okay, statement. The force of attraction, or repulsion of a two-point charges, of a two-point stationary charges, two-point stationary charges is directly proportional to the magnitude of their charges, proportional to the magnitude of the two charges and inversely proportional to and is inversely proportional to square of the distance between them. Square of the distance between the, okay, and the force acts along straight line joining them. Straight line joining them. This is a Coulomb's inverse square law. ఇక్కడ ఏంటంటే రెండు ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలోను వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటూ ఆ ఆవేశాలను కలిపే సలార్ రేఖ వెంబడి ఈ బలము పనిచేస్తుంది. దీన్ని మనము Coulomb's inverse square law అంటాం. ఓకే, స్టేట్మెంట్ వన్స్ అగైన్. The force of attraction or repulsion force is directly proportional to two stationary point charges. Directly proportional to stationary point
charges. The product of, sorry, ikkada product miss ayinda. Okay, direct proportional to, ikkada proportional to product writing. Product, sorry, the product of two charges and inversely proportional to square of the distance between them. This is a inverse scale law. Now explain this law. Statement ki రాసినట్టు one mark వస్తుంది. దీని explanation చూడండి. Once again, the direct proportional to the product, right? The product of magnitudes of the two charges. ఇక్కడ just mistake అయింది. Proportional to product of magnitudes of the two charges, stationary charges. Okay, this one just a statement. Next one, explanation. Inverse square law explanation, very important. ఈ క్వశ్చన్ ఫండమెంటల్ క్వశ్చన్ కానీ అడిగిండు చాలాసార్లు. వెరీ సింపుల్ ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుంటారు. ఓకే, ఇయర్ ఎక్స్ప్లెనేషన్. Heading here, explanation. According to statement, here two charges, 2 point charges here, just here 2 points here, Q1 and this one here, for example Q2. 2 point charges here, Q1 and Q2. Just think, let us consider here 2 point stationary, 2 point here stationary charges Q1 and here Q2. Q1 and Q2 are separated by a distance here, for example, or distance, for example, or is given by distance here, or we can write here, మీకు ఇలా రాయండి, లేదా మీకు నచ్చినట్టు విధంగా we can write according to this statement here. These 2 point charges here, for example Q1 and this one here Q2. These two charges separated some distance here, small r. Okay, this one here. The attraction or repulsion force between in these two charges here, for example F. So according to statement here, force is directly proportional to the product of their charges and inversely proportional to the square of the distance between two charges. Now these two F directly proportional to Q1 Q2 by here R scale. So ఇక్కడ మనం ఏంటంటే remove the proportional. So remove this proportional. Now simplifies F is equal to here K Q1 Q2 by R scale. K Q1 Q2 by R scale. K is a proportional constant here. K is a proportional constant. So here K value is 1 by 4 pi epsilon naught. 1 by 4 pi epsilon naught. So this value you are substituting. Now F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by here R square. This is a Coulomb's inverse square law. Coulomb's inverse square law. Here epsilon naught is called here permittivity of free space. Permittivity of free space. Here continuation చేయండి దీన్ని సింపుల్ గా. Here this continuation ఇక్కడ రాస్తున్నా. This one here where epsilon naught is called permittivity. Its value, okay, permittivity. The value of the permittivity, value of epsilon naught is equal to here. This value is here 8.85 into 10 power 12. 8.85 into 10 power 12 here. Units Newton meter square by Coulomb square. Newton meter square by Coulomb square. That means here Newton meter square Coulomb square, or
here farad, leave it, okay, farad per meter, or here farad per meter, that is equal to, now here 1 by 4 pi epsilon naught is equal to 9 into 10 power 9, 9 into 10 power 9, this one here permittivity value is inverse, so this one plus this one, these are minus, this one here plus, okay, Newton inverse to meter inverse to and Coulomb square. Now this value is 1 by 4 pi epsilon naught is equal to 9 into 10 power 9 Newton meter square, here Coulomb inverse to, this is the value of the 1 by 4 pi epsilon naught. Now the epsilon naught depends on here epsilon naught depends on the nature of the medium in between two charges, ఈ పాయింట్ కూడా రాసుకుందామా. హియర్ నోట్, ఇది స్టేట్మెంట్ రాసిన తర్వాత జస్ట్ ఇక్కడ రాసేసి ఇది రాయండి, ఓకే. నౌ epsilon naught depends on, ఈ పాయింట్ రాసుకుంటే హియర్ epsilon naught, epsilon means permittivity of, here permittivity of free space, okay. Here it is depend on the nature of the two charge, between two charges, here nature of the material or medium, nature of the medium రాయండి, medium, okay, between two charges, here two charges, this is a, ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది మనకి. దిస్ ఎప్సిలాన్ ఫ్రీ స్పేస్ ఇన్ వాక్యూమ్, దిస్ వన్ ఇయర్ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్, ఆర్ ఇన్ మీడియం తీసుకున్నట్టయితే మనకి వాల్యూ స్కేల్ ఇన్ మీడియం, ఇయర్ ఇన్, ఇక్కడ వరకు 4 మార్క్స్ ఎనఫ్, ఇక్కడ వరకు మనకి 4 మార్క్ ఎనఫ్. స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ జస్ట్ ఈక్వేషన్ దీని కింద రాసి సరిపోద్ది. నౌ ఇన్ మీడియం ఇయర్ 1 by force is equal to, here force is equal to 1 by 4 pi epsilon, just epsilon, okay, q1 q2 by here r square, q1 q2 by r square, this one in medium, this is a free space, this force is in between free space, the charges placed in free space, these two charges placed in the medium. This is a 4 mark question, note this one. Next, electric field intensity, the equation of the second question. ఇందులో ఈ టాపిక్ తీసుకున్నైతే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ చేసేస్తా, క్వశ్చన్ మీరు చూసుకోండి అక్కడ, ఓకే. నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, electric field intensity. Now electric field intensity denoted by E, statement of the electric field intensity at a given point in electric field is defined as, here the force experienced by unit positive charge in that medium, in that electric field is called as here electric field intensity. అంటే here just listen, సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, ఈక్వేషన్ పార్ట్ కొద్దిగా తీరు ఉంటుంది. స్టేట్మెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ field, okay, intensity of electric field, it is denoted by just here E, okay, this is a E. First of all listen, the charge placed in the space, this charge exists electric field around it, now other charge placed in that electric field, another charge placed in that electric field, now the force experienced by that charge, that positive unit test charge, okay, is called here intensity of the electric field at that point. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఆవేశాన్ని స్పేస్లో ఉంచినట్టయితే
అది దాని చుట్టూ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఏర్పరిచేస్తుంది. ఆ క్షేత్రం లోపల ఏదైనా ఒక ఛార్జ్ని పెట్టినట్టయితే ఆ ఛార్జ్ పైన పనిచేసే బలాన్ని ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం. ఓకే, జస్ట్ లిసన్. నౌ ద పాయింట్ ఛార్జ్ ప్లేస్డ్ ఇన్ ద, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ పాయింట్ ఛార్జ్. దిస్ ఇస్ వన్ ఇయర్ Q is a point charge. This point charge or test charge, this is a positive point charge. This produced or exist electric field around it. Exist electric field around it. Okay, దీని చుట్టూ ఏమవుతుంది, ఫామ్ అవుతుంది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. దిస్ వన్ ఇయర్ ఫీల్డ్, దిస్ వన్ ఇయర్ ఫీల్డ్. ఓకే, దిస్ ఈజ్ అ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. నౌ అదర్ చార్జ్ ప్లేస్డ్ in the at any point, for example a point. Okay, any point means here a point here placed another charge here q0, another charge here q0. just అంటే ఈ క్షేత్రం లోపల మనం ఇంకో బిందు దగ్గర ఏం చేసినట్టు ఒక ఆవేశం ఉంచిన q0 అనే చార్జ్ చూసినాం. నౌ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద దిస్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఈజ్ కాల్డ్ యాజ్ హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈజ్ కాల్డ్ యాజ్ హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే ఒక ఆవేశాన్ని స్పేస్లో ఉంచినట్టయితే దాంట్లో అది క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఆ క్షేత్రం లోపల ఏదైనా ఒక బిందువు వద్ద ఒక ఛార్జ్ను ఉంచినట్టయితే ఆ ఛార్జ్ పైన అంటే ప్రమాణ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ చేసే పనిని ఏమంటున్నామంటే అక్కడ బలాన్ని ఏమంటున్నాం, అక్కడ ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత, electric field intensity or intensity of the electric field. Okay, note this one. Now this charge here some distance here, for example r, the distance here r. Okay, this charge from the q0 charge r. Now according to Coulomb's square law, in between a q and q0 here is equal to force by unit positive charge. The force by unit positive charge is called as just here intensity of the electric field. Now here E is equal to F by Q. Okay, according to Coulomb's square law. So here F is equal to the force between two charges here, for example F, this one here q0 by r square into here k nothing but 1 by 4 pi epsilon naught. Now here F is equal to this one, this is the equation 2, for example this one is equation 1 substituting in equation 2 substituting in equation 1, రెండుని ఒకటిలో ప్రతిక్షేపించండి. from 2 and 1. Here intensity of the electric field at a point in the electric field. Okay, here E is equal to q0 k by here positive charge here, this is a positive charge q0. Okay, q0 by r square by here r square here q0 get cancelled, simplifies here electric field E is equal to kq by just here kq by r square. That means here E is equal to 1 by 4 pi epsilon naught q by r square. This is a intensity of the electric field at a point in the electric field. అంటే ఇక్కడ E తీసుకున్నట్టయితే E is equal to 1 by 4 pi epsilon naught q by r square. Statement once again. Intensity of the electric field. The intensity of the electric field is defined as, okay, now the force experienced by the at a point in a field unit positive charge is called as here electric field intensity or intensity of the electric field. Okay, note this one. Just ఈ సెకండ్ క్వశ్చన్లో వస్తుంది ఈ ఈక్వేషన్ ఎందుకు చెప్పినట్టే మనకు ఒక థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి కాబట్టి చెప్పేసిన. నోట్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ రాయాలా? హియర్ స్టేట్మెంట్స్ హియర్
Okay, intensity of the electric field statement. The intensity of electric field, intensity of electric field at any point in the field, in the electric field is defined as okay, the force experienced by the unit positive test charge, unit positive test charge, okay, is called here intensity of electric field. Intensity of electric field. So intensity of electric field at a point is equal to here 1 by 4 pi epsilon naught here q by r square. This is the intensity of the electric field, or the units of the SI units of the year, SI units. Now this is a Coulomb, Newton, Coulomb universe. Newtons are here Coulomb universe. The SI units of the intensity of the electric field is equal to Newton Coulomb universe. This is the just క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా కాన్సెప్ట్ కోసం ఇవి చెప్పిన, ఈ ఫార్ములా కోసం చెప్పిన. ఈ మీన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Next one problem, very most important, this one IP 4 marks, very most important question, third one of question here. Derive an equation for the couple acting on a electric dipole in a uniform electric field. Now couple acting, that means here torque, this one here very important in IP. ఎవ్రీ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన ప్రాబ్లం ఈ క్వశ్చన్ కంపల్సరీ చదవండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇది చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్.